మీరు కరీంనగర్ పోతారా, మేము కాళేశ్వరం పోతాం. మీరు పాలమూరు పోతారా, మేము కల్వకుర్తి పోతాం. మీరు ఆదిలాబాద్ పోతారా, మేము నిర్మల్ పోతాం. ఇగో గిట్లనే నడుస్తాంది ఇప్పుడు తెలంగాణ పార్టీల నడుమ కయ్యం. అధికారంలో ఉన్న చెయ్యి పాటోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న కారు పాటోళ్ళు పోటాపోటీల మీద మీటింగులు పెడుతుండ్రు. సై అంటే సై అన్నట్టే ముచ్చట్లు చెప్తుండ్రు. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే ఇగో మీరే చూడుండ్రి. కేసీఆర్ సార్ మీటింగుతోని జోరు పెంచిన కారు పార్టీ వాళ్ళు ఇక గట్టిగానే మునుము పట్టిండ్రు. ఒకటి అనుకోటి ఏమో కాడ మీటింగులు పెట్టుకుంటా సర్కారు వాళ్ళ మీద పబ్లిక్ కు పూస గుచ్చేయురని చేస్తాండ్రు. గిట్లనే 6వ తారీఖు నాడు ఓరుగల్లు గడ్డ మీద రైతు సంగ్రామ సదస్సు పెట్టుకుండ్రు. అప్పట్లో ఎలక్షన్ల టైంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ను ఏటికి అమలు చేయలేదో చెప్పాలని చెయ్యి పార్టీలను గట్టిగానే ఆర్చుకోవాలని తయారైతుండ్రు. ఇప్పటికే మీటింగ్ కు ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి. గులాబీ లీడర్లంతా జిల్లాల పోంటి మీటింగులు పెట్టుకొని వరంగల్ పోనికి బండ్లు కట్టాలని కార్యకర్తలకు గట్టిగానే చెప్తుండ్రు. అంత చూస్తుంటే ఆ కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు జోరుగానే నడిచేటట్టున్నాయి. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే కారు పార్టీ వాళ్ళు 6వ తారీఖున మీటింగ్ పెట్టుకుంటే దానికంటే ముందు రోజు నుంచే అంటే 5వ తారీఖు నుంచే 3 రోజులు వరంగల్ సర్కారు వాళ్ళు మెగా రైతు మేళ పెడుతుండ్రు. ప్రజాపాలన కింద మీటింగ్ పెట్టి గదెనెక్కిన నాటి నుంచి సర్కారు వాళ్ళు రైతులందరికీ ఏమేం చేసిండ్రో ఎటువంటి పథకాలు ఎగురపెట్టిండ్రో చెప్తారట. అంటే కారు పార్టీ వాళ్ళ రైతు సంగ్రామ సదస్సుకు చెయ్యి పార్టీ వాళ్ళు మెగా రైతు మేళాతోని బదిలీ అయిపోతుండ్రు అన్నట్టు. రైతు సంగ్రామ సదస్సుకు గులాబీ పార్టీ పెద్ద లీడర్లంతా పోతారు. అట్లనే మెగా రైతు మేళాకు చెయ్యి పార్టీ లీడర్లంతా పోతారు కావచ్చు. ఇక 2 దిక్కుల నడుమ మళ్ళోసారి మాటల యుద్ధం గట్టిగానే నడుస్తుంది అనుకుంటారా అందరూ. ఇప్పటికే మొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం మాజీ సీఎం ఇద్దరు ఒకటే నాడు మీటింగులు పెట్టుకొని పొట్టు సాపించుకుండ్రు. ఇక ఇప్పుడు మళ్ళోసారి వరంగల్ దిక్కు 2 దిక్కుల నడుమ పంచాది నడవబోతున్నది. ఏమైనా చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు పోటీల మీద భలే మీటింగులు పెట్టుకుంటారు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏం చేసినా కొత్తగా చేస్తుంటాడు. అందరూ లీడర్లు ఊరూరుకు పోయి శంకుబండలకు పరదలు గుంజుతుంటే సారు మాత్రం ఆఫీసులో కూకొని కట్టుకొత్తుతుండు. పార్టీ పుట్టినరోజు నాడు తతిమ్మ పార్టీలన్నీ పెద్ద మీటింగులు పెట్టుకుంటే సారు మాత్రం పబ్లిక్ నడుమ తిరుగుతుంటాడు. ఇగో గిట్లనే ఇప్పుడు మళ్ళొక కొత్త ఈగ్రం చేసిండట. చూడుండ్రి అదేంటిదో. ఏం చేసినా కొత్త ఉండాలి, కొత్త ఈగురం చేయాలి అన్నట్టే ఉన్నది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పనితీరు. అన్యావగానే సారు సీట్లే కూర్చున్నప్పటి సంది పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టిస్తాడు. ఇట్లనే ఊర్ల పొంటి చెత్త చెదారం లేకుండా చేస్తాందుకు గా నడమ స్వచ్ఛ రథాలు చాలు చేసిండు. అంటే ఇండ్లల్లో పోగయ్యే పొడి చెత్తను తీసుకొని దానికి బదులుగా ఉప్పులు పప్పులు ఏదో ఓ సామాన్లు ఇచ్చే గురించి చేసిండ్రు. అట్లా పోయిన ఏప్రిల్ నెలలో రాష్ట్రం అంతటా ఇండ్లల్లో పోగైన 19 లక్షల కిలోల పొడి చెత్తను తీసుకొని 3,30,00,000 విలువ చేసే ఉప్పులు పప్పులు పబ్లిక్ కు పంచిపెట్టిండ్రట. గొప్ప ముచ్చట్నే. ఇక డిప్యూటీ సీఎం పవన్ సారు పనితీరు చూసి సినిమా హీరోలు సెలబ్రిటీలు కూడా గట్టిగానే మెచ్చుకుంటారు. జనసేనాని తీసుకొచ్చిన స్వచ్ఛ రథాలు భలే పనిచేస్తున్నాయి, ఆలోచన మంచిగా ఉన్నదని హీరో నాని ఇంటర్నెట్ గుట్లో ఓ వీడియో పెట్టిండు. స్వచ్ఛ రథాలను పబ్లిక్ అంతా వాడుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఒక్క నానినే కాదు, బ్యాడ్మింటన్ ఆట ఆడే పివి సింధు కూడా ఓ వీడియో పెట్టింది. డిప్యూటీ సీఎం తీసుకొచ్చిన మ్యాజిక్ డ్రైన్లు భలే మంచిగా ఉన్నాయి, కాలువల పొంటి మురుగునీళ్లు కచరా జమ కాకుండా మంచి ఆలోచన చేసిండ్రని తారీఫ్ చేసింది. ఇట్లా పంచాయతీరాజ్ శాఖ తీసుకొచ్చిన పథకాలకు సెలబ్రిటీలు గట్టిగానే ప్రచారం చేస్తాండ్రు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేసినా హల్చల్ ఉంటది, ఏం మాట్లాడినా టామ్ అవుతుంటది. అందుకే అసొంటోళ్ళకి అందరూ దోస్తుల తీరుగానే ఉంటారు. పెద్ద సార్లు కూడా మనోడే అన్నట్టు గలమిలాయిస్తుంటారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలల్లా అసొంటి మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది బండ్లన్ననే. ఇక చూడుండ్రి, అన్నింట్ల దావత్ అయితే 2 తెలుగు రాష్ట్రాల లీడర్లంతా పోయిండ్రు. వాళ్ళు వీళ్ళు అనకుండా అందరికి చుట్టమేనా, మరి ఇక పోకుండా ఎట్లుంటారు, అందులో ఆయితారమా. అందుకే బండ్ల గణేష్ అన్న ఇంట్లో దావత్కు 2 రాష్ట్రాల లీడర్లు సినిమా హీరోలు యాక్టర్లు అంత పోయిండ్రు. కలకలలాడింది దావతు. ఇంతకి ఏం దావతో చెప్పనే లేదు కదా. అన్న కూతురు జనానికి లగ్గం ఖాయమైంది. అట్లయిగా పిల్ల దిక్కోళ్ళు పిల్లగానోళ్ళు పూలు పండ్లు పెట్టుకుండ్రు, నిశ్చితార్థం చేసుకుండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎప్పటికీ గడియ రికాం లేకుండా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు సారు బండ్లన్న ఇంట్లో దావత్కు సతీ సమేతంగా పోయిండు. సీఎం సారు ముంగట్నే పిల్లగాడు రింగులు మార్చుకుండ్రు. మొన్ననే చంద్రబాబు సారు మీద అభిమానంతో బండ్లన్న శాదనగర్కేంచి తిరుమల దాకా పాదయాత్ర చేసిండు. మరిగా గంత అభిమానం చూపించినాక శుభకార్యానికి పెద్దసారి ఎట్లా పోకుండా ఉంటాడు. అందుకే పోయి కాబోయే దంపతులకు ఆశీర్వాదం పెట్టిండు అనుకుంటారు అందరూ.
ఇక అది అట్లుంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు కనిపించిండ్రు దావతుల. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి సారు, మంత్రులు, అటు కారు పార్టీ లీడర్లు, ఏపీలో ఉన్న ఫ్యాన్ పార్టీ లీడర్లు అందరు పోయిండ్రు. సినిమా డైరెక్టర్లు, యాక్టర్లు, నిర్మాతలు కూడా లైన్ కట్టిండ్రు. దావత్ గట్టిగానే చేసిండు గాని ఇంతకు బండ్లన్న కూతుర్ని ఏ ఊరికి ఇచ్చిండు అనుకుంటారు? మర్యాదలకు పేరు మోసిన పశ్చిమ గోదావరి జిల్లాకి ఇచ్చిండు. అంటే అల్లుని ఏపీకెంచి తెచ్చుకున్నాడు అన్నట్టు. ఏమైతే బండ్లన్న దావతే దావత్ పోయినరే. పెద్ద పెద్ద లీడర్లు, సెలబ్రిటీలతోని చెమకు అన్నది. వాళ్లకు అన్ని సీట్లు వస్తాయి, వీళ్లకు ఎన్ని సీట్లు వస్తాయని సర్వేలన్నీ ముందే చెప్పినాయి. గెలిచే పార్టీలేవి, ఓడిపోయే పార్టీలేవి అనేది కూడా ఇప్పటికే అంచనా వేసినాయి. అయితే అంచనాలను తలకిందులు వేసేదే రాజకీయం. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు, అంచనాలన్నీ తారుమారు కావచ్చు. అందుకే సర్వేలు ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా అసలైన ఎలక్షన్ల ఫలితాల కోసం ఎదురు చూస్తుండ్రు అందరూ. మరిగా కథ ఏంటిదో చూద్దాం పాన్లి. అస్సాంలో ఎవళ్ళ జెండా ఎగురుతుంది, పుదుచ్చేరిలో ఎవళ్ళ కిస్మత్ కూలా ఇస్తుంది, కేరళంలో ఎవరి పంట పండుతుంది, తమిళనాడు తంబీలంతా ఎవరిని గట్టెక్కిచ్చిండ్రు, ఆఖరికి పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ గద్దెనెక్కుతుంది. ఇంకొన్ని గంటలలో అందరి జాతకం బయటపడబోతున్నది. అన్ని దిక్కులా ఎవరికి వారు మాదే అధికారం అంటుండ్రు. సర్వేలను బట్టి చూస్తే అస్సాము, పుదుచ్చేరి 2 జాగాలలో పువ్వు పార్టీ వాళ్ళు గద్దెనెక్కుడు ఖాయం అన్నారు. కేరళం దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కుడు ఖచ్చితం అన్నారు. తమిళనాడులో మళ్ళోసారి స్టాలిన్ సారే సీఎం అవుతాడంటారు. అట్లనే కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్ ఏ పార్టీ జోరు చూపిస్తాడో అని అందరు ఎదురు చూస్తాండ్రు. అన్నిటికి మించి పశ్చిమ బెంగాల్ ఫలితం మీదనే ఉన్నాయి అందరి కాండ్లు. దేశం అంతా బెంగాల్ గద్దె మీద ఎవరు కూర్చుంటారా అని ఎదురు చూస్తాంది. పువ్వు పార్టీ వాళ్ళు చరిత్ర సృష్టిస్తారా, లేకపోతే దీది 4వసారి కూడా ముఖ్యమంత్రి అవుతుందా, ఏమవుతుందో ఏమోనని పిట్టెకు పెట్టినట్టే చూస్తాండ్రు చాలా మంది. అంతేకాదు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎలక్షన్ల ఫలితాల మీద బెట్టింగ్లు కూడా జోరుగా నడుస్తున్నాయట. ఈసారి పువ్వు పార్టీ వాళ్ళు గెలుస్తారని కొంతమంది బెట్టింగ్లు వేస్తే మళ్ళోసారి మమతక్క పార్టీనే గెలుస్తుందని బెట్టింగ్లు వేసినరాట ఇంతమంది. తమిళనాడులో విజయ్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దాని మీద కూడా బెట్టింగ్లు వేసినరాట. మరిగా ఏ సంగతి ఇంగిన్ని గంటలల్లో తేలబోతున్నది. ఖచ్చితంగా గెలుస్తారని సర్వేలల్లో అంచనాలు వేసిన పార్టీలన్నీ ముందుకు ముందే సంబరాలకు కూడా తయారైనాయి. చూడాలి మరిగా ఏమవుతుందో. లీడర్ అంటే ఎంతసేపు రాజకీయాలన్నీ ముంగటేసుకొని ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద శంగ ఎగురుడు కాదు. ఆపతి ఉన్నదని వచ్చిన జనాల కష్ట సుఖాలను గిన అరుసుకోవాలి. అట్లయితేనే లీడర్ సాబుకు పేరు పతారా. అగో గా ముచ్చట్ల ఎవ్వలేమో గాని కారు పార్టీ పెద్ద లీడరు కేటీఆర్ సార్ అయితే ఎప్పుడో అడుగు ముంగట్నే ఉంటాడు. ఇప్పటికే చాలా మందికి సాయం చేసి మన పటాస్ వార్తలల్ల సుత వచ్చిండు. మరిగా ఇప్పుడేం చేసిండంటే కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ తన గొప్ప మనసు మల్లోపలి చాటుకుండు. ఓ షెల్లెకొచ్చిన పెద్ద బీమారి తక్కువ చేయించుండు. అసలు ముచ్చట ఏంటంటే ఇక గిడ కేటీఆర్ సారు శాల్వా కప్పి సన్మానం చేస్తుండు చూడు. ఈ షెల్ల పేరు శరణ్య. 10వ తరగతిలో మంచి మార్కులు కొట్టి సారు చేత సన్మానం పొందింది. ఒక ఇండ్లే విచ్చేంద్రం ఉంది, బొచ్చేడు మందికి వచ్చినాయి బయట అని తీసి పారేకురి సుమా. ఈయన్నే ఉంది అసలు ముచ్చట. ఓ 6 ఏళ్ల కింద ఈ బుజ్జమ్మ బ్రెయిన్ ట్యూమర్ అని ఓ మాయదారి జబ్బుతోని బాధపడ్డది. అప్పుడు కేటీఆర్ సారు మంత్రిగుండే. ఇక ఇదే ముచ్చట్ను బుజ్జల్లాక్క ట్విట్టర్ గూట్లో పెట్టి కేటీఆర్ సార్ను ట్యాగ్ చేసింది. సార్ మా చెల్లె పరిస్థితి బాగాలేదు, పేద జబ్బుతోని బాధపడుతుంది, జర మీరే దయించి సాయం చేయాలి అని కోరితే ఏంటనే రామన్న గదేందో చూడరని చెప్పి వాళ్ళ టీం వాళ్ళకి చెప్పిండు. సీన్ కట్ చేసి తన సొంత పైసలు పెట్టి ఆపరేషన్ చేపించి చెల్లెను మంచిగా చేపించుడు. అట్లా మళ్ళా బడికి పోతున్న శరణ్య ఈ తాపొచ్చిన 10వ తరగతి ఫలితాలలో మంచి మార్కులు కొట్టిందట. దీంతో నేను బాగా మళ్ళీ బడివాడ పడటానికి కారణమైంది కేటీఆర్ సారు అని చెప్పి ఇంటిలతో పాటు వచ్చి సారు కలిసింది. ఇక సారు సుత ఇప్పుడు పానం మంచిగా ఉంది కదా బేటా, మంచిగా చదువుకో, ఆల్ ద బెస్ట్ అని చెప్పి మంచి మార్కులు వచ్చినందుకు అలో ఇచ్చి తారీఫ్ చేసిండు. ఇంటిలతో పాటు ఫోటోలు దిగి ఇంత దూరం వచ్చినందుకు ఖుషి చేసి పంపిండు. ఏదేమైనా ఓ బుజ్జమ్మ పానం బాగైతానికి అన్ని తీర్ల ఆసరైండు. సారు మనసు గొప్పది అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన పబ్లిక్. పగ్గాలు తెంపుకున్న కోడ లెక్క పరుగులు పెడుతున్నది, గట్లు తెంపుకున్న గంగ తీరుగా ఉరుకుతున్నది. ఆగమంటే ఆగుతలేదు, పట్టుకుందామంటే దొరుకుతలేదు. ఇంతకు ఏంది గది అని అనుకుంటుండ్రా? ఇంకేంటిదమ్మా, బంగారం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు బంగారం జోరు మాత్రం దగ్గుతలేదు.
అందుకే దొంగల కన్ను కూడా సొమ్ముల మీదనే ఉంటున్నది, బంగారం షాపుల మీదనే పడుతున్నది. ఇక చూడుండ్రి, పట్టవగలే బరిదెగించిండ్రు బద్మాష్గాన్లు. ఏం దొంగలు మోపాయిన రమ్మ, పట్టపగలు బంగారం షాపులకు జొరిండ్రు. కరీంనగర్ పట్టణంలో ఉన్న పిఎంజే జ్యువెలర్స్ షాపుల తుపాకులతోని ఈ రంగమాడిండ్రు. బైకుల మీద వచ్చిన 5 మంది దొంగలు తొలుత బంగారం కొనేటోళ్ళ తీరుగా ఆ సొమ్ములు చూపిర్రి, ఈ సొమ్ములు చూపిర్రి అని అడిగినరాట. ఇక షాపులున్నోళ్ళు నిజంగానే బంగారం కొననికి వచ్చిండ్రు కావచ్చని ఆ ఓటి సాగబెడుతుంటే అదాట్న తుపాకులు తీసి అందరికి సూటి పెట్టినరాట. కొంతమంది గుండె ధైర్యంగాళ్ళోళ్ళు దొంగల మీదకి మరలబడ్డరాట కానీ వాళ్ళను తుపాకులతోని కాల్చడాలకు 4గురికి తూటా దెబ్బలు తలిగినాయి. దవాఖాన్లు ఉన్నారు ఇప్పుడు. ఇంచుమించు కిలోకి ఎక్కువనే బంగారం ఎత్తుకుపోయినరాట. ఇక సొమ్ములు సంచిలో వేసుకొని దొంగలు ఏటేటు పోయిండ్రు, ఏం కథ అనేది పోలీసోళ్ళు బుడ్డ కెమెరాలను బట్టి అంచనా వేసిండ్రు. అన్ని దిక్కుల పోలీసోళ్ళను హుషారు చేసిండ్రాట. హిందీ తెలుగు 2 భాషలు కలిపి మాట్లాడినరాట దొంగలు. బాద్మాషిగాళ్లను దొరకబట్టి ఈ ప్లాన్ని మండ చంపాలే, సీరి చింతగట్టాలి అని పబ్లిక్ కూడా మస్తు గరం అవుతుండ్రు. కరీంనగర్ పట్టణంలా పట్టపగలు రోడ్ల మీద పబ్లిక్ అంతా కిటకిట తిరిగే టైంలా తుపాకులతో బంగారం షాపులకు జొర్రి దోపిడీ చేసిండ్రంటే దొంగలు బరితెగిచ్చిండ్రు అని మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. వాళ్ళ పంత నవలాల్సిందే, ఇంకోటి అటువంటి పని చేయకుండా చూడాల్సిందే అని పబ్లిక్ అగ్గి మీద గుగ్గిలం అవుతాండ్రు. సముద్రాల పొంటుండే జనాలు ఆ సముద్రంలోకి దిగి ఆడుతుంటారు, కేరింతలు కొడుతుంటారు. అదే ఊళ్ళ పొంటి జనాలకు షెర్లే సముద్రాలు, అవే పెద్ద బీచ్లు. పొద్దుకపోయి ఆట అందాలు చూస్తే మనసు పులకరించిపోతుంది. కానీ ఇంతింతెత్తు కట్టెలు పోసి చూడాలంటేనే బుగులయ్యేటట్లు కనబడుతుంటాయి చెరువులు. ఆగో అందుకే గిసొంటి ఉపాయం చేసిండ్రు గా హుస్నాబాద్ మున్సిపాలిటోళ్ళు. ఇక చూడుండ్రి, షెర్ల పిల్లర్లు పోసి మంచిగా గుండం వల్ల తిప్పిరు చూడు, ఇదేగా ఇచ్చంతరమైన ఉపాయం. అసలు ముచ్చట ఏంటంటే ఇది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లున్న ఎల్లమ్మ చెరువు. ఈడ కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పి షెర్ల ఓ ఇచ్చంతరమైన కట్టడం కడుతురు అక్కడి మున్సిపాలిటీలు. అదిగిన లోకల్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న సాయంతోని. ఎందుకంటే అక్కడి జనాలు ఎక్కువ వచ్చే తావు ఇదేనాట. అందుకే చెరువుల మీద జనాలకు పాయిరం పెంచాలని బ్రిడ్జి నక్షగిన లవ్ షేపుల తీసిర్రు. ఇక ఇదే ముచ్చట మీద మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మక్క మాట్లాడుకుంటా రాష్ట్రంలో ఇంకెక్కడ లేని తరీకుల హుస్నాబాద్ లా గ్లాస్ బ్రిడ్జి కడుతున్నాం. ఇక దాని మీదకి ఎక్కి ఎల్లమ్మ చెరువు అందాలు ఎందాకున్నాయో చూడొచ్చు. పొద్దుకి వాకింగ్ చేస్తానికి వచ్చిన వాళ్ళకి ఇదొక పార్క్ లెక్కనే ఉంటది, ఎవ్వరైనా రావచ్చు అని మాట్లాడుకొస్తుంది. హుస్నాబాద్ టౌన్ లో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జ్ మన ఎల్లమ్మ చెరువులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి 18 కోట్ల రూపాయలు మన హుస్నాబాద్ సుందరీకరణలో భాగంగా మన హుస్నాబాద్ చెరువును చాలా అందంగా తీర్చిదిద్దడం అనేది జరుగుతా ఉంది. ఇంటిరా 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హుస్నాబాద్ ను మంచిగా బొమ్మలే తయారు చేయాలని అనుకున్నాం. అందులో భాగంగా ఈ ఎల్లమ్మ చెర్ల 5 కోట్లు ఖర్చు పెట్టి లవ్ ఆకారంలో గ్లాస్ బ్రిడ్జిని కడుతున్నామని చెప్పుకొచ్చింది. పనులు సుతా జపజపనే అవుతున్నాయి. నీళ్లు అడ్డం ఉన్నాయని చెప్పి కాకినాడకించి జట్టిని తెప్పించి మరి పనులు చేస్తున్నారట. ఏదేమైనా ఈ నెల ఎల్లతోలుగానే గ్లాస్ బ్రిడ్జి ఓపెన్ చేస్తాం. ఇక దాని మీదకి ఎక్కి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. ఇదొక చిన్నపాటి టూరిస్ట్ జాగా లెక్కనే తయారు కాబోతుంది అని మాట్లాడుకొచ్చింది అక్క. చూడాల మరిగా ఓపెన్ అయినాక ఇంకెట్టుంటుందో ఏమో. దేశంలో యూరియా, పెట్రోలు, డీజిల్ కిరికిరి ఎప్పుడు నడిచేదే. సర్కారేమో దండిగున్నదని చెప్పుడు, జనమేమో లేదు అయిపోయిందని పుకార్లు లేపుడు. ఇది శారొద్దుల సంధి జరుగుతున్నదే, ఎప్పుడో ఒకప్పుడు మనము చూస్తున్నదే. అయితే ఈటికి తోడు ఈ నడుమ గ్యాస్ బండలు సుత మోపైనాయి. మీది బాజైన యుద్ధం పుణ్యమాని ఇప్పటికీ గ్యాస్ దొరకక అవస్థలు పడుతుర్రు జనాలు. తిరుపతి వెంకన్న స్వామి దర్శనమైన దబ్బిన అవుతుందేమో గానీ రాష్ట్రంలో గ్యాస్ దొరకడు మాత్రం ఇప్పుడంతలా అయితట్లేదు. ఇక చూడరే, గ్యాస్ కోసం మహిబాద్ జిల్లా నరసింహులపేటలో ఎట్లా పడిగాపులు కాస్తుర్రో. బుక్ చేసి వారాలు గడుస్తున్నా సుత ఇగొచ్చా అని బొంకుడే తప్ప నిండి గ్యాస్ వచ్చింది లేదు, కాలి బండ కొంచపోయేది లేదు. దీంతో ఇంట్లో పొయ్యి పెట్టక మా సొంటెండిపోతాంది అని చెప్పి గ్యాస్ ఆఫీస్ మీద దండయాత్ర చేసిరు జనాలు. ఒక్కడే పాలి 10 ఊర్ల జనం అంతా మంట అని ఎగబడితే వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక దుకున పొల్లు షట్టర్ పని చేసుకుర్రు. అయినా సరే తెల్లారన కొంచపోవాలా అన్నట్టు కాలి మొద్దులన్నీ లైన్లో పెట్టి ఎక్కడోళ్ళు అక్కడే వండుకున్నారు. ఈ లైన్ ఎట్లుందో వచ్చే స్టాక్ సుతా అట్లనే ఇచ్చి పంపాలే, లేకుంటే నీ సంగతి నీ గ్యాస్ సంగతి చూస్తామని మంకుపట్టు పట్టిర్రు. అంతకంటే మొదలు గ్యాస్ మొద్దులు ఇస్తలేరు అని చెప్పి రోడ్డు ఎక్కితే ఎక్కడి బండ్లు అక్కడనే అయిపోయినాయి. అయితే గిట్లా జనం అంతా ఎగవడుకు కారణం ఏంటంటే ఈ నడుమనే కమర్షియల్ సిలిండర్ ధర 990 రూపాయలు పెరిగి 3000 ముచ్చట ఎరుకున్నదే కదా. అవుగా ముచ్చటిన కానుంచి ఇంట్లో వాడుకునే సిలిండర్ మీద ఇంకెంత పెంచి పాడు
పడేతురని జనాల బుగులు పట్టుకుంది. అందుకే పెంచతోలుగానే తెచ్చుకుందామని చెప్పి ఆఫీసుల కాడికి వస్తే గింత గర్ది తయారైంది. ఇక ఇదే ముచ్చట్ను గ్యాస్ దుక్కున పొలం అడిగితే వస్తే ఇష్టం లేకుంటే లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నట్లు దులుపరించుకునే సమాధానం చెప్తున్నాడా. మరిగా వచ్చిన నిండు మొద్దులు ఎడుపోతున్నాయో ఏ బ్లాకులు అమ్ముకుంటారో తెలియదు గాని సామాన్య జనాలకు గ్యాస్ దొరకడు పెద్ద గగలమే అయిపోయింది. మరిగా ఇప్పటికన్నా కొరత లేకుండా చూడ్రి సార్లు అని అడగబట్టిరు జనాలు. పట్నం లోపల బండ్లు నడపడంటే చాలా కష్టం గాని అదే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే బండ్ల రూబడి చిన్నగుండది. టాపు గేరేసి తొక్కుడు దొక్కితే బండి పిట్టపోయినట్టే పోతుంది. కాకపోతే టక్కర్లు సుత అదే రేంజ్లు అవుతాయి. ఇగో గిట్లనే రోడ్డు సాపుగుందని దంచుడు దంచితే పాపం మొన్న 6 మంది పానాలు గాల్లే కలిసినాయి. యాదికుంది కదా. అగో గా ముచ్చట చూసన్నా జనాలేమన్నా సోయికస్తారనుకుంటే మళ్ళీ ఎప్పటికతనే ఉర్లి ఉర్లి వాళ్ళే పోతారు, వండక తిని మేమే పోతాం అన్నట్లే ఉంది కదా కొందరు లారీ డ్రైవర్ల ఉద్దారకమా. అరే ఔటర్ మీద బండ్లు ఆపకుర్రా నాయన టక్కర్లు అవుతున్నాయని పోలీసులు శిల్కకు చెప్పినట్లు చెప్పినా సూత చెంచిక వింటలేరు కొందరు లారీలోళ్ళు. ఇక చూడు రే రోడ్డు పొడుగుతా ఎన్ని బండ్లు ఆగినాయో, అందరు టైంపాస్ కోసం ఆగినోళ్ళే. ఇట్లా లాపర్వ చేసి ఆగిరు కాబట్టి మొన్న ఆగున్న బండిని గుద్ది 6 మంది పానాలు గాలి కాల్చినాయి. అది చూసన్న సోయికి రాకుంటే ఎట్లా అని గరం అవుతురు కాకీలు. ఇదే ముచ్చట మీద డీజీపీ ఆనంద్ సార్ పెద్ద అధికారులతో సమీక్ష చేసి ఔటర్ మీద టక్కర్లు తగ్గిస్తానికి బందోబస్తు చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్ వేసిండు. ఇటు పట్నం కమిషనర్ సజ్జనార్ సారు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓ ఎక్స్ప్రెస్ హైవే, ఎక్కినమంటే మన ఎగ్జిట్ వచ్చిందాక బండి ఎక్కడ ఆపొద్దు. ఒకవేళ ఖరాబ్ అయ్యి ఆగల్చి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్ప్ లైన్కు ఫోన్ కొట్టాలి. అంతేగాని ఎవ్వరు కూడా లాపర్వ చేసే పనులు చేయొద్దన్నట్లు ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చుండు. ఇక ఇది ఇట్లుండి ఇటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద సుతా బండ్లు ఏడబడతా అనే ఆపుతురు జనాలు. ఫోటోలు వీడియోలు తీసుకుంటే టక్కర్లో కారణమవుతుర్రు. ఇట్లనే ఈ నడుమ ఇద్దరాల మొగలు పొద్దుగాల ఫోటోలు తీసుకుంటుంటే ఓ కారోడు వచ్చి టక్కర్ ఇచ్చిండు. యాదుకుంది కదా. ఆ టక్కర్లో మగ మనిషి పానం పోయింది. అయినా సుతా జర్రనన్న సోయికొస్తలేరు, మళ్ళట్టే బండ్లు ఆపుతుర్రు. జర వీళ్ళ మీద గట్టి నజరు పెట్టురు సార్ అని గరం అవుతురు. అటు దిక్కు తొవ్వంట పోతున్న జనాలు. మరిగా 2 దిక్కుల టక్కర్లు కంట్రోల్ పెడతానికి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి.